గుంటూరులో మాస్టర్ ప్లాన్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. రహదారి విస్తరణ పేరుతో తమ కట్టడాలను కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని బృందావన్ గార్డెన్స్ ప్రధాన రోడ్లోని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 80 అడుగుల వెడల్పు గల రహదారి ఉన్నప్పటికీ మరింత విస్తరణ పేరుతో తమ ఆస్తులకు నష్టం కలిగించొద్దని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు తమ సమస్యలను వివరించారు. నమస్కారం, నా పేరు మాధవరావు అండి. మేము బృందావన్ గార్డెన్ సెంటర్ లో వ్యాపారస్తులు. బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి కూడా హన్మయ్ కంపెనీ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డు ఉండాలి, రోడ్డు విస్తరిస్తున్నామని చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ 2 బిట్లు ఉంటాయండి. మొత్తం బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు ఒకటి, అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి హన్మయ్ కంపెనీ వరకు ఒకటి. గార్డెన్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు 80 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉందండి. మాకు ప్లాన్లు అప్రూవల్ చేసినప్పుడు కూడా 80 అడుగుల రోడ్డు అక్కడ ఉందని చెప్పి మాకు అనౌన్స్మెంట్ రాసి ఇచ్చారు. అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి హన్మయ్ కంపెనీ వరకు రోడ్డు కొంచెం తక్కువ ఉంది, ఆ రోడ్డు వెడల్పు చేశారు 80 అడుగులకి. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి బృందావన్ గార్డెన్ సెంటర్ వరకు విస్తరిస్తున్నాము, 80 అడుగుల రోడ్డు చేస్తున్నాం అన్నారు. ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉండగా కూడా కేవలం ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్న వైపే ఇంకా 10 అడుగులు కావాలి, 5 అడుగులు కావాలి అంటున్నారు. దాని ఎదురు వైపు అంటే పెట్రోల్ బంకు అటువైపు ఇంకా గవర్నమెంట్ స్థలం 10 అడుగులు ఇంకా కూడా ఉంది. అది తీసుకోకుండా ప్రైవేట్ ఆస్తులని వైపు వస్తున్నారు. అయితే ఏంటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లా. 2012లో మాస్టర్ ప్లాన్ ప్రకారం మాకు కాలువలకి లైన్ ఒకటి వచ్చింది అంటున్నారు. 2012లో లైన్ వస్తే మరి దాని తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాకు ఎందుకు రిజిస్టర్ చేశారు? అవన్నీ ఉంటాయి కదా. రోడ్లు వెడల్పుంటే 10 అడుగులు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, గవర్నమెంట్ రాసి ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేస్తామంటున్నారు. అంటే మాకు మొత్తం రిజిస్టర్ చేశారు కాబట్టి ఏ లేనట్లే కదా గవర్నమెంట్ హక్కులు. ఇప్పుడు 80 అడుగుల రోడ్డు ఉంది, మేము కొలతలేసి చూపిస్తామని చెప్తున్నాం. లేకపోతే వాళ్ళని వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి పాత డ్రైన్ టు డ్రైన్ 80 అడుగులు ఉందో లేదో కొలుచుకొని ఒకవేళ లేకపోతే 2 వైపులా తీసుకోండి, 10 అడుగులు తగ్గితే 5 అడుగులు అటు 5 అడుగులు ఇటు తీసుకోండి అని చెప్తున్నాం. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ కాదు, మేము మీ వైపే వస్తాము, అటువైపు మాకేదో రిజర్వ్ స్థలము అని అంటున్నారు. రిజర్వ్ స్థలానికి అంతకు ముందు గార్డెన్ సెంటర్ లో ఒక పంప్ హౌస్ ఒకటి ఉండేది. అక్కడి నుంచి అటువైపు మొత్తం హన్మయ్ కంపెనీ అటువైపు అంతా కూడా వాటర్ పంపింగ్ అయ్యేది. ఈ రోజున అది లేదు, అది తీసేసి 7 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికి కూడా అది రిజర్వ్ స్థలం అంటున్నారు. నా పంప్ హౌస్ తీసేసిన తర్వాత ఇంకా రిజర్వ్ స్థలం ఏంటది? గవర్నమెంట్ స్థలం, దేనికి ఆ పనికి రాదు. అది అట్లా వదిలేసేది. గవర్నమెంట్ లో ఉండే పలుకుబడి గల పెద్ద మనుషుల కోసం ఆ 10 అడుగులు వదిలిపెట్టారు. ఆ 10 అడుగులు మా వైపు వస్తున్నారు, మా ప్రైవేట్ స్థలాలు కొడుతున్నారు. ఈ రోజు వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు, మీది ఇంత కావాలి, రోడ్డు వెడల్పు కోసం మీది ఇంత కావాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి హక్కు లేదు. 80 అడుగులు రోడ్డు ఉన్నప్పుడు మా వైపు వచ్చి 10 అడుగులు అడగడానికి హక్కు లేదు కాబట్టి ఊరికినే వస్తున్నారు, మీ 10 అడుగులు కొడుతున్నాం అంటున్నారు, మెట్లు బాగులు కొడుతున్నారు, ఒక్కో చోట గుంటలు తీసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దానికి వివరణ మాత్రం లేదు. ఇదంతా ప్రజలందరూ గమనించి మా బాధలంటూ మీరు అర్థం చేసుకొని, మా బాధలంటే మేమేదో గవర్నమెంట్ స్థలం ఆక్రమించుకుంటాము, మాకు హక్కు ఇవ్వండి అని కాదు మేము అడుగుతుంది. మా ప్రెమిసెస్ మాకు వదిలేసేయండి. మీకు అవసరమైతే కాలువ దగ్గర నుంచి 1 అడుగు 2 అడుగులో మీకు కనుక కాలువ విస్తరించడానికి కావాలంటే మేమంతా స్వచ్ఛందంగా ఇస్తాం. దానికోసం మీరు మాకు బాండ్లు ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు, మేము స్వచ్ఛందంగానే రాసిస్తాం. కానీ మీరు 10 అడుగులు రావాలంటే షాపులు పోతాయి, బిల్డింగ్ స్ట్రక్చర్లు పోతాయి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? అధికారులకి ఎవరికి చెప్పినా గానీ వింటలేదు. కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించాం, కోర్టులో మేము క్లారిటీ తీసుకొచ్చుకున్నాము, అయినా గానీ కొడుతున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు ఎంతవరకు కొట్టారు ఏంటనేది. తర్వాత కాలువలు స్ట్రైట్ లైన్ అంటున్నారు. ఈ బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి వరకు గుడి వరకు కూడా వాళ్ళు ఒక కుడి చేతి వైపు కాలువలు తీశారు. ఆ కాలువల వంకరలు మీరు చూడండి. 2.5 అడుగులు కాలువలు, ఇప్పుడు ఉండే వాటర్ ఫ్లోకి 2.5 అడుగులు కాలువ కావాలని చెప్పి 2.5 అడుగులు కాలువ కడుతున్నారు. గోడలేమో అటు 9 అంగుళాలు ఇటు 9 అంగుళాలు కడుతున్నారు. కానీ ఒకసారి చూడండి, కేవలం అడుగు మాత్రమే ఉంటుంది వెడల్పు, 2.5 అడుగులు ఉండదు. మరి ఎందుకు కట్టినట్టు ఆ కాలువలు అటు 2.5 అడుగులు ఇటు 2.5 అడుగులు, మధ్యలో 1 అడుగు? ఆ వాటర్ ఫ్లో అంతా ఎక్కడికి అవుద్ది? ఆ వేగానికి మళ్ళీ రోడ్డు మీదకి చేరుతాయి. అది ఎవరన్నా ఆలోచించారా? ఇంజనీరింగ్ అంటున్నారు. మరి ఇంజనీరింగ్ వాళ్ళు ఆలోచించాలి కదా. అది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మేము అడిగితే మాత్రం ఏమీ సమాధానం చెప్పట్లేదు. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత 80 అడుగులు మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత బృందావన్ గార్డెన్ నుంచి అయ్యప్ప స్వామి గుడి దాకా 80 అడుగులు రోడ్డు ఉంటే ఎందుకు కొట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 అడుగులు రేపు మాస్టర్ ప్లాన్ 80 అడుగులు చెప్పారు కదా, 80 అడుగులుగా ఉన్నారు కదా, క్రాస్ అవుతుందంటారు. క్రాస్ ఎక్కర్లేదు. గుంటూరులో 60 చోట్ల కావాల్సింది, కొరుడుపాడు ఉంది, మనం ఎక్కడైనా పట్టాపురం కానీ ఎక్కడైనా ప్రతిదీ క్రాస్ లేని ఏం లేదు. ఇదంతా ఎలా ఉందంటే ఎవరికో బాగు చేయడానికి, ఎవరినో సర్దుం చేయడానికి చేసే కాలువలు, చేసే విధానం ఏదైనా సరే అండి, వీళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదు. మీ స్థలాలు ఉంటే మీరు కొట్టుకోండి, మేమేమన్నాం. కానీ అంత స్థలం ఉంచుకొని ప్రైవేట్ సమస్య కోసం మీరు ఇప్పుడున్న స్థలము 80 అడుగులు 82 అడుగులు ఉంది. 82 అడుగులు ఉన్నప్పుడు దేనికి? ఎవరు బాగు చేయాలనుకున్నారు, ఎవరు చేయాలి? ఇదైతే పద్ధతే కాదు. కోర్టులో కేసున్నా మేము కొడతాం, మేము చేస్తాం. మాకు ఆల్రెడీ చెప్పిన దానికి 80 అడుగులు మాస్టర్ ప్లాన్ ఎందుకు కొట్టాలి?
ప్రజల్ని ఇలా ఇబ్బంది పడడానికి చేస్తారా? మీరు చేసేది ఏం పని?